హలో. నమస్తే మేడం. నమస్తే అండి. మేము బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం మేడం. చెప్పండి. మీ ఏటీఎం కార్డు ఎక్స్పైర్ అయిపోయింది మేడం. కావున మీ ఏటీఎం కార్డు పైన ఉండే నెంబరు, దాని తర్వాత సివివి నెంబరు రెండు చెప్పారంటే మీ కొత్త కార్డు మీకు పంపిస్తాం మేడం. లేదు సార్, మేము ఇప్పుడే బ్యాంకుకి బయలుదేరాము, అక్కడ తీసుకుంటామండి. ఇప్పుడు బ్యాంక్ లో డైరెక్ట్ గా ఏటీఎం కార్డు ఇవ్వడం లేదు మేడం, పోస్ట్ ద్వారానే పంపిస్తున్నాము. కావున మీ ఏటీఎం కార్డు యొక్క డీటెయిల్స్ చెప్పారంటే ఒక 2 days లో ఇంటికి పంపిస్తాం మేడం. అదేంటండి, మాకు బ్యాంక్ నుంచి మొబైల్కి మెసేజ్లు వస్తూ ఉంటాయి, బ్యాంక్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఎవరికి మీ డీటెయిల్స్ చెప్పొద్దని. మరి మీరేంటి ఇలా అడుగుతున్నారు? పర్వాలేదండి, బ్యాంక్ వాళ్ళకి చెప్పొచ్చు, బయట వాళ్ళకి చెప్పకూడదు మేడం. ఎవరే ఫోన్లో ఎవరో బ్యాంక్ వాళ్ళంటండి ఏటీఎం డీటెయిల్స్ అడుగుతున్నారు. అప్పదీసి చెప్పావా ఏంటి? ఇదిగోండి, మీరే చెప్పండి, చెప్దాం అనుకుంటున్నాను. ఇలా ఇవ్వు. హలో హలో, చూసావా, ఫోన్ కట్ చేసేసాడు. ఇది ఖచ్చితంగా ఫేక్ కాల్. అమ్మో, చూశారు కదండి ఎంత ఫ్రాడ్ జరగబోయిందో. ఎవరైనా బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము, మీ పర్సనల్ డీటెయిల్స్ చెప్పండి అంటే అది ఫ్రాడ్ కాల్ అని అర్థం అండి. సో పొరపాటును కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ని షేర్ చేయొద్దు. థ్యాంక్ యూ.